బ్రో మనం జనరల్‌గా చూస్తూ ఉంటాం. కేంద్ర మంత్రులు గాని, ఎవరైనా పెద్ద పెద్ద మంత్రులు గాని ఏదన్నా పెళ్ళిళ్ళకి వెళ్తే వాళ్ళకలా షేక్ హ్యాండ్ ఇచ్చేసి, ఆ ప్రోటోకాల్ అని చెప్పి బౌన్సర్‌లందరిని చుట్టూ పెట్టుకొని ఎవ్వరిని రానీయకుండా అలా కనిపించి వెళ్ళిపోతూ ఉంటారనమాట. కానీ ఇక్కడ మన కింజరపు రామ్మోహన్ నాయుడు గారు మాత్రం వాళ్ళ బంధువుల పెళ్ళికి వెళ్ళి హాయిగా వాళ్ళతో సమయం గడిపి, వాళ్ళతో ఆడి పాడి వాళ్ళందరిని అలరించారనమాట. సో అది ఎక్కడ ఏం పెళ్ళేది. అంటే రామ్మోహన్ నాయుడు గారు ఓన్లీ వాళ్ళ బంధువుల పెళ్ళిళ్ళు దావత్లు వెళ్ళినప్పుడే కాకుండా సాధారణంగా కూడా శ్రీకాకుళంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజల దగ్గరికి ఇక్కడ వెళ్ళి మాట్లాడినా కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటారు ఆయన. అంటే నేను ఈ హోదాలో ఉన్నాను, ఒక కేంద్ర మంత్రిని లేకపోతే ఎంపీని అనే ఒక చిన్న గర్వం కూడా ఆయనకు ఉండకుండా అందరితోని అరే వీళ్ళు మన వాళ్ళే అంటే సాధారణంగా ఒక ఫ్రెండ్స్ ఏ విధంగా మాట్లాడతారు, ఊర్లో వెళ్ళినప్పుడు మనకు ప్రతి ఒక్కరు కూడా ఒక బంధువుతో పిలుచుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సరదాగా ఒక బంధువులాగానే ఉంటూ ఉంటారనమాట. కాకపోతే రీసెంట్గా ఆయన ఎప్పుడైతే మనకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, అదేవిధంగా శ్రీకాకుళంకి ఎంపీగా కూడా ఆయన వర్క్ చేస్తున్నారు. సో ఇంత గొప్ప స్టేజ్లో ఉండి ఆయన బంధువుల పెళ్ళికి రావడమే కాకుండా అక్కడ వాళ్ళతో పాటు కలిసి ఆడి పాడి డ్యాన్స్లు వేసి అందరితో కూడా సరదాగా మాట్లాడడం అనేది, అంటే ఆ ఫంక్షన్ మొత్తానికి కూడా మన రామ్మోహన్ నాయుడు గారు ఒక్కరే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారనమాట. ఎందుకంటే ఆయన సాధారణంగానే అందరితోని కలుగొల్పుగా ఉంటాడు, సాధారణంగా మంచి సరదాగా ఉంటూ మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ ఇంకా పెళ్ళి కాబట్టి ప్రత్యేకంగా అందరూ కూడా వస్తూ ఉంటారు. సో నార్మల్గా బర్త్డే కావచ్చు ఇలాంటి సందర్భాల్లో నార్మల్గా మన ఒక 2-3 ఇల్లు చుట్టుపక్కల వాళ్ళే ఉంటారు. కానీ ఒక పెళ్ళి అంటే ఆల్మోస్ట్ మన రిలేటివ్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ కూడా వస్తారు కాబట్టి సో ఇక్కడ అందరి ముందు కలిసి ఆడి పాడి డ్యాన్స్ వేయడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎక్కడ చూసినా కూడా రామ్మోహన్ నాయుడు గారికి సంబంధించినటువంటి ఈ యొక్క వీడియోస్ చాలా మటుకు వైరల్ అవుతూ ఉన్నాయి. మనం చూస్తాం ఆయన కేంద్రంలో మాట్లాడుతున్నప్పుడు సభల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా అసలు ఈయన రామ్మోహన్ నాయుడు గారైనా ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారో ఎక్కడ కూడా చిన్న వణుకుపాటు లేకుండా అక్కడ సభ మొత్తం కూడా అదిరిపోయే విధంగా ఆయన స్పీచ్లు ఇస్తూ ఉంటారు. మనం ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఒక్క స్పీచ్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. సో అట్లాంటి స్పీచ్లు ఇచ్చే ఆయన అంటే అట్లాంటి సందర్భాల్లో చూసినప్పుడు అరే మన రామ్మోహన్ నాయుడు గారైనా ఇంత అద్భుతంగా అక్కడికి వెళ్ళి కూడా కేంద్రంలో కూడా ఆయన స్పీచ్లు ఇవ్వగలుగుతున్నాడని చెప్పేసి కూడా తన రిలేటివ్స్ కూడా అనుకుంటూ ఉంటారంట. సో ఈ విషయాన్ని స్వయంగా వాళ్ళ రిలేటివ్స్ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ అలాంటి ఒక గొప్ప స్టేజ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన హోదాని కూడా మర్చిపోయి ఖచ్చితంగా అందరితోని కలగొల్పుగా ఉండడం అనేది చాలా సర్వసాధారణంగా ఉండే విషయం కాదు. ఖచ్చితంగా ఎవరు అరుదుగా ఉంటారు ఈ విధంగా అని చెప్పేసి కూడా చాలామంది ఇప్పుడు ఈ వీడియోస్ కింద కామెంట్లు పెడుతూ ఉన్నారు.